అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగప్రసాద్ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది షిరిడీలో ఉన్నటువంటి ఖండోబా మందిరం. మొట్టమొదటిసారిగా సాయిబాబా వారు ఈ ఆలయానికి వచ్చారు. ఈ ఆలయానికి వచ్చిన తర్వాతే ఆయనకి సాయి అని పేరు వచ్చింది. అది ఎలా వచ్చిందో ఈ ఖండోబా మందిరం గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ ఖండోబా మందిరం సాయిబాబా మెయిన్ టెంపుల్కి ఒక అరఫర్లాంగ్ దూరంలో ఉంటుందండి. ఇదిగోండి సెంటర్, కొంచెం ఒక సిగ్నల్ దాటితే చాలు అక్కడ ఖండోబా ఆలయం మనకు కనిపిస్తుంది. ఎవరినైనా అడిగితే చెప్తారు ఖండోబా ఆలయం ఎక్కడంటే శనిసింగనాపూర్ వెళ్ళే రోడ్లో ఉంటుందండి. మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉంటుంది ఈ ఖండోబా ఆలయం. ఒక్కసారి ఈ ఖండోబా ఆలయాన్ని కూడా దర్శించుకుంటే మనకి సకల శుభాలు జరుగుతాయి. అసలు ఖండోబా అంటే ఏమిటో కొంచెం ఖండోబా చరిత్ర మనం తెలుసుకుందాం. ఖండోబా అంటే ఎవరో కాదండి, దుష్టులను ఖండించే బాబా అని అర్థం. పూర్వకాలం ఇదంతా కూడా దండకారణ్యంలా ఉండేది. చెట్లు చేమలతో మునులతో అలరారుతూ ఉండేది. ఆ సమయంలో మల్ల మణి అనే ఇద్దరు రాక్షసులు అక్కడ మునీశ్వరుల్ని చాలా బాధిస్తూ ఉండేవారు. వారి యొక్క పూజలు ధ్వంసం చేస్తూ ఉండేవారు. అందుచేత ఆ మునీశ్వరులందరూ కూడా పరమేశ్వరు గురించి తపస్సు చేసి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకొని ఈ రాక్షసుల బారి నుండి మమ్మల్ని రక్షించమని ఆ మునీశ్వరులు కోరడం జరిగింది. అప్పుడు పరమేశ్వరుడు మార్తాండ భైరవుడుగా ఈ అవతారాన్ని ధరించి ఆ రాక్షసులను ఖండించాడు. అప్పటి నుండి ఖండోబా అని అందరూ పిలవడం జరిగింది. సాయిబాబా వారు బాలుడుగా ఉండగా ధూవ్గేడ్ నుండి షిరిడీకి బయలుదేరారు. ఆయన ఒక పెళ్లి బృందంతో బయలుదేరి ఈ ఆలయం దగ్గరికి రాగానే ఆయన ఒక మర్రి చెట్టు దగ్గర, ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు కూడా చూపిస్తాను, ఆ మర్రి చెట్టు దగ్గర ఆగిపోవడం జరిగింది. ఆ మర్రి చెట్టు దగ్గర ఆగిపోగానే ఆ బాబా వారి కళ్ళల్లోని తేజస్సు చూచినటువంటి ఆ ఖండోబా బాబా గుడి పూజారి అయినటువంటి మాల్సాపతి బాబా వారిలో ఏదో దివ్యశక్తి ఉన్నదని గ్రహించి ఆవో అని పిలవడం జరిగింది. అప్పుడు సాయిబాబా వారు లోనికి వచ్చారు. ఇదిగోండి సాయిబాబా వారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు. అప్పటి నుండి సాయిబాబాకి సాయి అని నామకరణం జరిగింది. ఈ ఖండోబా ఆలయం ఇక్కడే బాబావారు ఉండాలని అనుకున్నారు. కానీ మాల్సాపతి ఈ ఆలయంలో ఉండడం కుదరదు అని చెప్పడంతో బాబావారు పాడుపడిపోయిన మసీదులో ఆయన నివాసాన్ని ఏర్పరచుకున్నారు. అదే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ద్వారకామాయి. ఆ ద్వారకామాయి మసీదు దాని ప్రక్కనే చావడి ఉంటుంది. ద్వారకామాయిలో బాబావారు ధ్యాన జపాదులు చేసుకున్న తరువాత ఆ చావడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉండేవారు. బాబావారి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. ఎంత తెలుసుకున్నా మనకి ఇంకా తెలియనిదే ఉంటుంది. ఈ ఖండోబా ఆలయాన్ని దర్శించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోలన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. బాబా వారి యొక్క ఇదిగోండి మాల్సాపతి వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈయనే ఈ ఖండోబా ఆలయానికి ప్రధాన అర్చకులు మొట్టమొదట. ఇంకా చాలామంది ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు వారి యొక్క ఫోటోలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సాయిబాబా వారి చరిత్ర గురించి కొన్ని ఫోటోలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదొక పెద్ద హాల్ లాగా ఉంటుందండి. ఈ హాల్లో మనం లోనికి వెళ్ళి అన్నీ చూడవచ్చు. షిరిడీ వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఖండోబా ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుచేతనంటే మొట్టమొదటిగా సాయిబాబా వారు అడుగుపెట్టి తిరిగినటువంటి నేల కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో తిరిగినట్లయితే మనకు కూడా అద్భుతమైనటువంటి శక్తి, పాజిటివ్ ఎనర్జీ మనకి లభిస్తుంది. ఇదిగోండి సాయిబాబా వారికి సంబంధించినటువంటి ఫోటోలు ఈ మండపంలో పెట్టడం జరిగింది.
ఖండోబా ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించండి, చాలా బాగుంటుంది. అక్కడ ఏదో తెలియనటువంటి దివ్యశక్తి, పాజిటివ్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. బాబా వారి చరిత్రకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, చూడండి. ఇది మాల్సాపతి వారి విగ్రహము. బాబా గురించి ఇంకా చాలా విషయాలు, చాలా వీడియోలు చేయడం జరిగింది. అవన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడండి. మా పురాణ అమృతం ఛానల్లో ప్రతిరోజు షిరిడీకి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి, చూడండి. ఇదిగోండి చావడిలో బాబావారు. ఇదిగోండి ఈ మర్రి చెట్టు దగ్గరే మొట్టమొదటగా సాయిబాబా వారు నిలబడటం. మాల్సాపతి ఆ బాలుని చూచి ఆయనలో ఉన్నటువంటి దివ్య శక్తిని గ్రహించి ఆవో సాయి అని పిలవటం ఇక్కడ జరిగింది. సద్గురు చోటీ బాబా తపోభూమి మందిరం కూడా ఇది. ఇది ధుని అండి. మా పురాణామృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు చూసేటువంటి వాళ్ళు లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి, వారు కూడా చూచి ఆనందిస్తారు. ఎంతో కొంత పుణ్యం మంచి వీడియోలు పంపించినందుకు మనకు కూడా వస్తుంది. బాబావారి మందిరం చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగులు ఉండటం వల్ల ఎక్కడా కూడా మనకి బాబావారి గుడి కనిపించదు. లోపలికి కెమెరాస్ ఎలవ్ లేవు, సెల్ ఫోన్ ఎలవ్ లేదు. కాబట్టి ఇదిగోండి బాబావారి శిఖరాన్ని బయట నుంచి చూచి మనం సంతోషపడవచ్చు. ఒకే ఒక చోట ఈ బాబావారి గర్భగుడి శిఖరం మనకి కనబడుతుంది, చూడండి. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇదిగోండి బాబావారు పల్లకిలో ఊరేగించినటువంటి చిత్రం కూడా అక్కడ ప్రక్కనే ఉన్నటువంటి పార్కులో పెట్టడం జరిగింది. అది కూడా పార్కు చాలా బాగుంటుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మేము పెట్టడం